హలో మూవీ లవర్స్. మ్యాడ్ స్క్వేర్ ఐ మూవీస్తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ బాంబర్ది నార్నేని నితిన్ హీరోగా లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ శ్రీ 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 రాజావారు. శతమానం భవతి మూవీతో నేషనల్ అవార్డు సాధించిన డైరెక్టర్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేశాడు ఈ మూవీని. పేరుకే లేటెస్ట్ సినిమా, కానీ ఈ మూవీ ఎప్పుడో 2020లో స్టార్ట్ అయిందట. 2022లోనే రిలీజ్ అవ్వాల్సిందట. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దామా? ఇదొక ఫ్యామిలీ డ్రామా. 2 hours 27 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. టొవినో థామస్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన 2018 మలయాళం మూవీ తీవండికి అన్అఫిషియల్ రీమేక్ ఈ సినిమా. హీరో క్యారెక్టరైజేషన్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. హీరో సిగరెట్ ని క్విట్ చేయడం అనే ఒకే ఒక ఎలిమెంట్ తో నడిచిన సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపించింది. ఓవరాల్ గా మూవీ బిలో యావరేజ్ కి మధ్యలో మిగిలిపోయింది. సిగరెట్ కి ఎడిక్ట్ అయిన రాజా ఆ ఎడిక్షన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, అదే ఎడిక్షన్ తన లవర్ నిత్యతో తన మ్యారేజ్కి ఎలా అడ్డుపడింది, తన ప్రేమ కోసం తను సిగరెట్ను వదిలేశాడా లేక తన లవర్ నిత్యను వదిలేశాడా, చివరికి ఏమైందనేదే ఈ మూవీ కథ. సరైన జస్టిఫికేషన్ లేని ఒక చిన్న పాయింట్కి, అది కూడా సిల్లీ పాయింట్కి ఫ్యామిలీ ఎమోషన్స్ని మిక్స్ చేసి 2 గంటల 27 నిమిషాల సినిమాగా ఆడియన్స్కి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ సతీష్ వేగేశ్న ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిందనిపించింది నాకైతే. సుదర్శన్ రచ్చరవితో కామెడీ చేయించాలని చేసిన ప్రయత్నం కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రాజాగా నార్నే నితిన్ యాక్టింగ్ బానే ఉంది, కాకపోతే అక్కడక్కడ తన యాక్టింగ్ ఓవర్ యాక్షన్ లా అనిపించింది. ఫైట్స్ అండ్ డాన్సులు మాత్రం బానే చేశాడు. పల్లెటూరు అమ్మాయి నిత్యగా హీరోయిన్ సంపద యాక్టింగ్ ఓకే. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు రావు రమేష్, నరేష్ల యాక్టింగ్ ఎప్పట్లాగే ఇంప్రెసివ్గా ఉంది. 2 పాటలు తప్ప మిగతా పాటలు అస్సలు బాలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆర్డినరీగా ఉంది, కాకపోతే సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే థియేటర్లో చూసేంత సీన్ లేదు ఈ మూవీకి. చూడాలనుకునే వాళ్ళు ఓటీటీలో వచ్చాక చూడడం బెటర్. నాకైతే నచ్చలేదు ఈ మూవీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.